నిర్మాణ రంగంలో కొత్తదనం సృష్టించాలనే ఆశయంతో 2015 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ భూమి డెవలపర్స్ ఉత్తరాంధ్రలో వేల ప్రాజెక్టులతో వేల మందికి ఉద్యోగాలు కల్పించి అందరి సొంతింటి కల నెరవేర్చి వేలాది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించి స్థిరాస్తి రంగంలో తమదైన ముద్ర వేసుకుని 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ ఏట అడుగు పెడుతోంది అని శ్రీ భూమి డెవలపర్స్ చైర్మన్ పట్నాల రామారావు తెలిపారు. ఈ మేరకు సిరిపురం దగ్గర ఉన్న చిల్డ్రన్స్ ఏరియాలో శ్రీ భూమి డెవలపర్స్ 9వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మార్కెటింగ్ టీమ్స్ కి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు శ్రీ భూమి డెవలపర్స్ చేపట్టబోతున్న ప్రాజెక్టులను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు, వారి కుటుంబ సభ్యులకు, వ్యాపారంలో సహకరిస్తున్న వ్యాపార సహచరులకు, ఆర్కిటెక్టులకు, ఇంజనీర్లకు, పెట్టుబడిదారులకు, బ్యాంకర్లకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా సంస్థ అధ్యక్షులు పట్నాల రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నాల దేవ, శ్రీనివాస్ మూర్తి, రామారావు, శ్రీ భూమి డెవలపర్ సంస్థ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు పట్నాల రామారావు. మరి నేటికి ఈ సంస్థ స్టార్ట్ అయ్యి 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతాలు అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నా కస్టమర్ మిత్రులు కావచ్చు, కస్టమర్ దేవుళ్ళు కావచ్చు, నాకు సహకరించిన మార్కెటింగ్ మిత్రులకి కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి అనతి కాలంలోనే మరి ఈ శ్రీ భూమి డెవలపర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఈరోజు 28 నుంచి వేయడం జరిగింది. మరి కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కస్టమర్కి అందుబాటు ధరల్లో ఇవ్వడం అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంతో నేటి వరకు కూడా మరి గజం 1000 రూపాయలు స్టార్ట్ చేసిన ఈరోజు కంపెనీ గజం మరి ఈరోజు మార్కెట్లోని ఏ కంపెనీలు కూడా మరి 1000-2000 దొరుకుతుందో లేదో తెలియదు, కానీ మరి మార్కెట్లో శ్రీ భూమి డెవలపర్స్కి వస్తే ఈరోజు గజం మా దగ్గర 2000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ మధ్యతరగతి కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని వెంచర్లు వేయడం జరుగుతుంది. మరి మా వెంచర్లన్నీ కూడా సిటీకి అతి చేరువలో సరౌండింగ్లో ఉంటాయి. మరి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా మరి అద్భుతంగా డెవలప్ చేసి మంచి వెంచర్లు ఇవ్వాలనే సదుద్దేశంతో మీ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించే అందరూ కూడా మాకు ముందే తీసుకెళ్తుంటారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి మీ మీడియా అవ్వచ్చు, అందరూ కూడా సహకారం మాకు కావాలి. మరి మీ అందరి సహకారం ఉంటే నేను రాబోయే కాలంలో ఇంకా ఎంతకంటే మంచి మంచి వెంచర్లు వేసి మరి మీ ముందు పెడతామని మా వెంచర్లు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కూడా ఉన్నాయి. మరి రాబోయే కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మా వెంచర్లు విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నేటికి ఈరోజు సిటీకి మరి అన్ని వైపులు కూడా మా వెంచర్లు వేయడం జరిగింది. నేటికి 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 10వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఆ శుభ సందర్భంగా ఈరోజు అందరూ కూడా మా కస్టమర్ మిత్రులందరినీ కూడా ఇక్కడ అందరినీ ఒక తాటి మీద తెచ్చి అందరినీ కూడా ఇక్కడ ఇచ్చేసి మరి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం కూడా జరుగుతుంది. మరి వాళ్ళ సహకారంతో ఈ స్థాయికి వచ్చానని నేనైతే అనుకుంటున్నాను. రాబోయే కాలంలో కూడా మరి ఈ 9 సంవత్సరాల్లో మేము నేటికి 28 నుంచి వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇప్పుడు అప్కమింగ్ 4 వెంచర్లు అయితే స్టార్ట్ అయ్యి అది ఈ మంత్ ఎండింగ్ కల్లా మార్కెట్లోకి డెవలప్ చేసి ఇచ్చేస్తాం. నేను మా కంపెనీలో సైట్ తీసుకున్న కస్టమర్లకి ఏంటంటే మరి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అతి తక్కువ ధరల్లోనే మరి 3000కే మేము గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి మార్కెట్లో ఏ కంపెనీకి కూడా సాధ్యం కాని రేట్లోని మరి కాంపౌండ్ వాళ్ళు కట్టడం అవ్వచ్చు, తార్ రోడ్లు వేయడం అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అవ్వచ్చు, మరి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అద్భుతంగా డెవలప్ చేసి తక్కువ రేట్లకు అమ్ముతున్నాం. ఇంకా ఇప్పటి వరకు కూడా మేము సైట్లో స్టార్ట్ చేసాము. రాబోయే కాలంలో కూడా అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం.
ప్రజెంట్ మావి ఏంటంటే విశాఖపట్నంలోని మెయిన్ బ్రాంచ్ ఉంది, రాజాము చీపురుగల్లో కూడా బ్రాంచ్లు పెడుతున్నాం. రాబోయే కాలంలో ఇంకా విస్తృతంగా కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మేము మురళీనగర్లో ఉంటాను. కరోనా టైంలో నేను ఆయన నాకు జస్ట్ పరిచయం అయ్యారు. పరిచయం అంటే పేపర్లో చూసి ఆయనకి కలిసాం. అంటే వాళ్ళే వచ్చారు ఇంటికి వచ్చి ఆ టైంలో నా సైట్లో మేము వేస్తున్నామండి, మీరు ఎక్కడైనా తీసుకొని అని చెప్పారు. మేము అప్పుడు కరోనా టైంలో నేను ఉన్న 3-4 సైట్లు చూపించారు, వెళ్ళాం చూసాము. చూసి అక్కడ చాలామంది చాలా కంపెనీలు రేట్లు చూసి దీనికి అప్పటికి మేము 10 కంపెనీలు చూసాం. అన్ని 10,000 ఉంది, మనకి 7,000కి 8,000కి వచ్చాయి. అలాగే అన్ని కంపెనీలు చూసాం, కంపేర్ చేసి కరోనా ముందున అంటే కరోనా టైంలో నేను అమౌంట్ ఇచ్చాను, ఆయనకి 18 లక్షలు ఇచ్చాను. ఈలో కరోనా వచ్చింది, రిజిస్ట్రేషన్ లేవు, డబ్బులు 5 ఉండిపోయాయి. ఆయన రోజుకోసారి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నేను ఊరు వెళ్ళిపోయానండి, మీరు ఇదైపోండి, మీకు ప్రాబ్లం లేదు, మీకు అమౌంట్ భయపడకండి. నేను భయపడడం లేదండి, ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి ఒక మనిషిని చూసామంటే ఆ మనిషి వాళ్ళకి వాల్యూ మేము చేసేయగలం. నేను రిటైర్డ్ ఎంపలేమండి, అంటే వీళ్ళు రిటైర్డ్ ఎంపలేడు. నాకు వచ్చిన పెన్షన్, నాకు వచ్చిన డబ్బుల్ని నేను ఆయనకి ఇచ్చాను. ఒకవేళ రేపు ఉదయం ఆయన ఏమైనా ఇచ్చేస్తే నాకు ఇద్దరు నష్టమే, కానీ ఆయన మీద నమ్మకం, మనిషి మీద నమ్మకం. ఒకసారి వెళ్తే రెండోసారి మనం కంపల్సరీ